రికార్డ్ ఆప్షన్ లేదు. లాస్ట్ టైమ్ సార్ చెప్పారు నాకు. రికార్డ్ ఆప్షన్ లేదు కదా దీంట్లో. హ్మ్. గూగుల్ మీట్లో లేదులేండి, వేరే దాంట్లో ఉంది. మనకు స్కైప్లో కానీ జూమ్లో కానీ ఉంటే దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా టూల్ ద్వారా నేను రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియోని మీకు హ్మ్. యూట్యూబ్లో పెట్టేసి ఆ లింక్ మీకు షేర్ చేస్తాను. అది ఓన్లీ మీరు లింక్ క్లిక్ చేస్తేనే మీకు ఓకే సార్. కనిపిస్తుంది ఆ వీడియో. ఎప్పుడైనా సరే హ్మ్. లైవ్లో ఉండి చూసుకోవచ్చు అనమాట. ఐడియా. ఇప్పటి వరకు థియరీ పాయింట్స్ హుహు. అర్థమయ్యాయి కదా. ఈ థియరీ పాయింట్స్ అయితే యెస్ సార్. చూడండి ఒకసారి. వాట్ ఈజ్ జావా, వై వి యూజ్ జావా, హ్మ్. ఇవన్నీ ఆల్రెడీ రికార్డ్ అయితే చేయలేదు, అందుకోసం మిస్ అయిపోయింది, మర్చిపోయాను నేను. ఎప్పుడైనా సరే గుర్తు చేయండి ఒకసారి, రికార్డ్ హ్మ్. చేస్తున్నాను లేదనేసి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనకి సేమ్ మనము ఏదైనా హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఏం రాస్తాము? ఏదైనా కోడింగ్ రాయడానికి ఎడిటర్స్ కావాలి. హ్మ్. సేమ్ ఇక్కడ కూడా మనం జావా ప్రోగ్రామ్ రాయాలి అంటే ఎడిటర్స్ కావాలి. అదే వాటి అవుట్పుట్ చూడాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లో చూసుకోవచ్చు. మనము జావా యొక్క అవుట్పుట్ని కమాండ్ ప్రాంప్ట్స్లోనే చూసుకుంటాం మనం. లేదనుకుంటే హ్మ్. టెర్మినల్స్లో చూసుకుంటాం. లేదంటే వాటికంటూ ఒక ఐడిఈస్ ఉంటాయి. ఆ ఐడిఈస్లో మనం చూసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అంటాం. జనరల్గా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. హ్మ్. అంటే ఎక్లిప్స్ అనేసి, విజువల్ స్టూడియో కోడ్ అనేది యాహ్! ఐడీస్ ఐడియా. హ్మ్. ఐడీస్ ఐడియా ఉంది. అవును. వెబ్ స్ట్రోమ్ యాహ్! అనేసి ఇవన్నీ వచ్చేసి మనకు హ్మ్. ప్రతిదీ దాంట్లోనే ఉంటాయి. మనం సపరేట్‌గా వెళ్ళే అవసరం లేదు. అదే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ గాని, నోట్ ప్యాడ్ గాని ఏం చేయాలి? అక్కడ కోడింగ్ రాయాలి, వేరే చోటుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. హ్మ్. ఓకే. సో, మనము డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడే డౌన్‌లోడ్ యెస్. చేసుకుందాం మనం. విజువల్ స్టూడియో కోడ్‌లోనే మనకు టెర్మినల్ కూడా ఉంటది కాబట్టి, ఆ టెర్మినల్‌లోనే మనం కోడ్‌ని అవుట్‌పుట్ చూసుకోవచ్చు. ఓకే సార్. హ్మ్. నౌ జావా నేను అని ప్యారలెల్‌గా ఇక్కడ రన్ చేయనా సార్? ఓకే. ఇక్కడ ప్యారలెల్‌గా రన్ చేసుకోవచ్చు. ఓకే సార్. బట్ మన సిస్టంలో జావాని మనం రన్ చేయాలంటే కంపల్సరీ జావా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనం రాసే కోడ్ అనేది జావాలో రాస్తాం. బట్ మిషన్కి అది అర్థం కాదు. ఆ మిషన్కి అర్థమైన లాంగ్వేజ్లో ఇవ్వాలి అంటే జావా సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ జావా హ్మ్. సాఫ్ట్వేర్ ఉంటే సిస్టమ్కి కన్వర్ట్ చేసి సిస్టమ్ లాంగ్వేజ్లోకి అర్థమయ్యేలాగా చెప్తుంది. అదే సిస్టమ్ వచ్చేసి హ్మ్. మళ్ళీ మనకు మన భాషలో ఇస్తారు. యెస్ సార్. ఓకే. దానికోసం మాత్రమే జావాని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ మనం మన సిస్టంలో జావా ఉందా లేదా తెలుసుకుందాం. హ్మ్. జావా ఉందా లేదా తెలుసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్‌కి వెళ్ళండి. సో, ఇట్స్ ఏ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకు జస్ట్ హ్మ్. ఇక్కడ టైప్ చేయాల్సింది ఏంటంటే జావా అని టైప్ చేసినా చాలు. చూడండి. ఇలా వచ్చింది అంటే మనకు జావా ఉన్నట్టు. యెస్. లేదు జావా లేకపోతే నేను అన్‌ఇన్‌స్టాల్ చేస్తాను జావాని. సో, అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే కంట్రోల్ ప్యానెల్, అన్‌ఇన్‌స్టాల్ ఏ ప్రోగ్రామ్. ఇన్‌స్టాలేషన్ అయింది సార్ అది. అయిందా? ఏ వర్షన్ డౌన్‌లోడ్ చేశారు? హ్మ్. 18 జావా 18 ఒకటి, ఎలిప్స్ ఒకటి చేశాను. ఎక్లిప్స్ ఎలిప్స్. కూడా చేశారా? యాహ్! ఎక్లిప్స్ డౌన్‌లోడ్ చేశారా? లేకపోతే ఎక్లిప్స్ హ్మ్. ఎక్స్‌టెన్షన్‌ని డౌన్‌లోడ్ చేశారా? ఎక్లిప్స్ ఐడీ ఫర్ జావా డెవలపర్స్ అని ఉంది. యాక్చువల్లీ నేను ఇది ముందే డౌన్‌లోడ్ చేశాను. ఇదొకటి ఇంటెల్‌జే ఒకటి. అవును. సార్ అయితే మాత్రం జావా 18 డౌన్‌లోడ్ చేయడం గైడ్ చేశారు. ఐడీఈ ఏం గైడ్ చేయలేదు గానీ ఓకే. జావా 18 ఓకే. ఓకే. జావా 21 కూడా మనకి సపోర్టెడే అనమాట మనకి. హ్మ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. ఏదైనా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏదైతే ఉంటదో అదంతా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయాలంటే ఓకే. ఆరాకిల్‌కెళ్ళాలి. హ్మ్. అండ్ ఆరాకిల్ ఇండియాకెళ్ళాలి. అండ్ ప్రొడక్ట్స్‌కెళ్ళాలి. లేకపోతే డైరెక్ట్‌గానే సెర్చ్ చేయొచ్చు. జావా డౌన్‌లోడ్ సెర్చ్ చేయొచ్చు. బట్ ఆ ప్రొడక్ట్స్ హ్మ్. అన్నీ ఆరాకిల్‌ది కాబట్టి ప్రొడక్ట్స్‌కి కొద్ది డౌన్‌కొస్తే ఇక్కడ జావా అనేసి ఉంటది. హ్మ్. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా వెళ్తది. జస్ట్ డౌన్‌లోడ్ జావా. డౌన్‌లోడ్ జావాకెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి జావా 24, జావా 21 అండ్ ఎర్లియర్ వెర్షన్స్ ఆర్ అవైలబుల్ నౌ. హ్మ్. హ్మ్. ఇక్కడ మనకు జేడీకే 24 ఈస్ ద లేటెస్ట్ రిలీజ్డ్ ఇన్ ద జావా ఎస్ఈ ప్లాట్‌ఫామ్. అంటే జనరల్‌గా వచ్చేసి లేటెస్ట్ రిలీజ్డ్ ఉండేది మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే దాని మీద వర్క్ జరుగుతూ ఉంటది. ఆ హ్మ్. వర్క్ జరుగుతున్నప్పుడు మనకేమైతది అంటే దాంట్లో కొన్ని బగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం బగ్స్ రావచ్చు. నెక్స్ట్ డేకి మళ్ళీ బగ్స్ రాకపోవచ్చు. అందుకోసం మనకి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ ఉండేది మనం సపోర్ట్ చేసుకోవాలి. సో, జేడీకే ఓకే. 21 ఈస్ ద లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేసి ఉంది కాబట్టి సో, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మనం. హ్మ్. ఓకే.
సో దాన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే అది డౌన్కి వచ్చిన తర్వాత మనది విండోస్ కాబట్టి విండోస్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి లైనక్స్, మ్యాక్, నాకు విండోస్. విండోస్. విండోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన సిస్టమ్ ఆల్మోస్ట్ 64 బిట్టే ఉంటుంది. హ్మ్. 64 బిట్ ఇన్స్టాలర్. ఇక్కడ చూడండి ఈ .exe ఫైల్ మాత్రం డౌన్లోడ్ చేయండి. ఓకే. డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలుసు కదా, ఓకే చేస్తాం, నెక్స్ట్ ఫినిష్ చేస్తాం. సో అండ్ నేను పాత్ సెట్ చేసుకోవాలి కదా. పాత్ సెట్ చేయకపోయినా ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు పాత్ సెట్ చేశారా? 18కి చేశాను సార్. ఓకే. సో దాంట్లో నో ప్రాబ్లం అండి. సో నేను డైరెక్ట్గా 21 చేస్తాను చూడండి. ఎప్పుడైనా సరే మనకు అవుట్పుట్ రాకపోతే మనకు పాత్ సెట్ చేసుకుంటాం. నోసీస్ హ్మ్. జేడీకే 21ని నేను డౌన్లోడ్ చేశాను. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎస్. సో ఆల్రెడీ మన సిస్టంలో ఉంది, అయినా సరే ఉంది. సో నెక్స్ట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అంటే డిఫాల్ట్గా సి ఇదే తీసుకుంటుంది. ఇన్ కేస్ మన సిలో ప్లేస్ లేదనుకుంటే వేరే చోటైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హ్మ్. క్లోజ్. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి జావా అని టైప్ చేస్తే మనకు సరిపోద్ది. జావా వర్షన్ తెలుసుకోవాలంటే యూజ్ చేసే కమాండ్ జావా స్పేస్ -వర్షన్. జావా వర్షన్ వస్తుంది. ఇక్కడ మనకి హైయెస్ట్ వర్షన్ అనమాట. ఇక్కడ ఉండేది ఫస్ట్ హైయెస్ట్ వర్షన్, దాంట్లో సబ్ వర్షన్స్. మనకి ఏదైనా సరే డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని బగ్స్ వస్తాయని వచ్చాయని చెప్పాను కదా, ఆ బగ్స్ రెక్టిఫై చేసుకుంటూ ఇలా సబ్ వర్షన్స్గా మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే కంప్లీట్ చేంజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెయిన్ వర్షన్ చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏదైనా సరే ప్రోగ్రామ్ రాయాలంటే విజువల్ స్టూడియో కోడ్ తీసుకుంటాను. విజువల్ స్టూడియో కోడ్ మన దాంట్లో ఉందా? ఇన్స్టాల్ చేశారా? మీకు Notepad++ చెప్పారా, విజువల్ స్టూడియో కోడ్ చెప్పారా మీకు? Notepad++ మీరు చెప్పారు యాక్చువల్లీ. సార్ ఏం చెప్పలేదు. బట్ Notepad++ ఉంది, VS కోడ్ కూడా ఉంది నా దగ్గర. ఓకే. విజువల్ స్టూడియో కోడే చూద్దాం. మీకు దేంట్లో చెప్పాలి? VS కోడ్. ఓకే. సో ఎక్కడైతే మనం ఫైల్ని సేవ్ చేయాలనో ఆ ఫోల్డర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఏం చేశానంటే ప్రణవి జావా అనేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్ట్ ఫోల్డర్ ఇలా. ఇక్కడ మనం ఏదైనా సరే మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే ఆ ప్రోగ్రాంలో క్లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి. క్లాస్ లోపలే మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఎవ్రీ జావా ప్రోగ్రాంలో మెయిన్ క్లాస్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ క్లాస్ లోపలే మనకు మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు క్లాస్ని ఏదైనా సరే క్రియేట్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఆ క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండేట్టు చూసుకోవాలి. ఓకే. క్లాస్ నేమ్లో మనకు ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. సో నౌ సీ దిస్. ఇప్పుడు ఏదైతే క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తామో అదే నేమ్తో ఇక్కడ సేవ్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను మెయిన్ అని క్రియేట్ చేస్తున్నా. main.java. ఎప్పుడైనా సరే .javaతో మనం సేవ్ చేయాలి. ఎంటర్. ఇప్పుడు మనం క్లాస్ అనే కీవర్డ్, క్లాస్ ఇక్కడ ఏదైతే సేవ్ చేసామో అదే నేమ్తో ఇవ్వాలి. ఇదంతా ఒక బ్లాక్ అనమాట. క్లాస్ మెయిన్ అనేది ఒక బ్లాక్ కాబట్టి బ్లాక్ అనే దానికి ఫ్లవర్ బ్రాకెట్ ఇస్తాం. ఓకే. దీని లోపల మనకు మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్లో మనకి డిఫాల్ట్గా ఉండే మెథడ్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్.
ఓకే, ఈ రూల్ ఇంతే అనమాట, ఇలాగే రాయాల్సిందే మనం. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఉందో అలాగే రాయాల్సిందే మనకు. సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ స్టాటిక్ వైడ్ వైడ్. మెయిన్, మెయిన్ అండ్ స్మాల్. ఈ మెయిన్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. స్ట్రింగ్, స్ట్రింగ్ యాజ్ అరే అండ్ ఆర్గ్యుమెంట్స్. స్ట్రింగ్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అండ్ ఇది కూడా ఒక బ్లాక్ అనమాట. ఇది మనకి ఇట్స్ ఏ వన్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సరే మనం ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సిస్టమ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఉండే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇక్కడ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఇస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్లో మనకి ఏం చేస్తున్నాం అంటే వెల్కమ్ టు జావా ప్రాజెక్ట్ అనేసి అంటాం. మనము ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు వెల్కమ్ టు జావా ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఇది ఒక స్టేట్మెంట్ అవుతుంది మనకు. బట్ ఎప్పుడైనా సరే జావాలో ఒక స్టేట్మెంట్ ఎండింగ్లో కంపల్సరీ సెమీకోలన్తో డివైడ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. మీరు ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా అన్ని స్టేట్మెంట్స్కి మీరు సెమీకోలన్ ఇవ్వాల్సిందే. కంపల్సరీ సెమీకోలన్స్ ఉండాలి. నౌ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే కంపైల్ చేయాలంటే మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కంపైల్ చేయాలి, మళ్ళీ తర్వాత దాని అవుట్పుట్ చూడాలి. సో ఫస్ట్ కంపైల్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఫస్ట్ మనకి ఇది ఏ పాత్లో అయితే ఉందో ఆ పాత్నే టెర్మినల్లోనే తీసుకోవాలి, లేదనుకుంటే కమాండ్ ప్రాంప్ట్లోనే తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఏ పాత్లో ఉందో ఆ పాత్ని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ రాయాల్సిన నేమ్ ఏంటంటే జావా సి కంపైల్ అనమాట. సి ఫర్ కంపైల్ స్పేస్. ఇక్కడ ఈ నేమ్ ఏమైతే ఉంటుందో మెయిన్ డాట్ జావా, ఇక్కడ ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ని రన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అది కంపైలేషన్ జరిగేసి మనకు ఒక కంపైల్ ఫైల్ ఇస్తాం మనకి. ఓకే, సీ దిస్ కంపైల్ ఫైల్ ఇచ్చింది మెయిన్ డాట్ క్లాస్ అనేసి కంపైలేషన్ ఫైల్. ఇప్పుడు మనం ఈ మెయిన్ డాట్ జావాని రన్ చేయాలి అంటే నెక్స్ట్ యూజ్ చేసే కమాండ్ జావా స్పేస్ మెయిన్ అంతే. దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వనే అవసరం లేదు, మళ్ళీ కంపైల్ చేసే అవసరం లేదు. జావా స్పేస్ మెయిన్ అనమాట. నౌ ఎంటర్. వెల్కమ్ టు జావా ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఏదైనా సరే ఇవ్వచ్చు. ఇన్ కేస్ మనకు ఏదైనా సరే ఒక వేరియబుల్లో డేటా ఇస్తున్నా, సపోజ్ మనకి ఏదైనా సరే వేరియబుల్స్ని మనం క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ తెలిసినట్టు రూల్స్ అయ్యండి. నేమ్ వచ్చేసి మస్ట్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబిట్స్ అనమాట. ఆల్ఫాబిట్స్తో మనకు స్టార్ట్ అవ్వాలి. సో ఇన్ కేస్ ఏదైనా సరే వేరియబుల్స్ని క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ చూద్దాం. నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్ ఏదైనా ఉండొచ్చు. బట్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్. నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ ఏ లోయర్ కేస్ అండ్ కెనాట్ కంటైన్ వైట్ స్పేసెస్. నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ ఏ లోయర్ కేస్ అండ్ కెనాట్ కంటైన్ వైట్ స్పేస్, అంటే స్పేసింగ్స్ ఏమి ఉండకూడదు. అండ్ నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ ఏ డాలర్స్ ఆర్ అండర్ స్క్వేర్స్ అనమాట. వీటితో స్టార్ట్ అవ్వచ్చు. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే we have to put only lower case or upper case in అంటే వాళ్ళు దేని కాల్ చేయాలి, లోయర్ కేస్ అంటే లోయర్ కేస్ కావాలంటే లోవర్ కేస్ కి పెట్టాలి. ఇక్కడ మై వేర్ అండ్ మై వేర్ స్మాల్ కేస్ అండ్ క్యాపిటల్ కేస్ ఇక్కడ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట. రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ సచ్ as int, boolean cannot be used as a names అన్నమాట. అంటే మనకి ఏదైనా సరే జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనకు కామెంట్స్ అనేవి ఉన్నాయి. జావాస్క్రిప్ట్ కామెంట్స్ ఎప్పుడైనా సరే మనకు సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్కి డబుల్ స్లాష్,
సింగిల్ లైన్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్. మల్టీ లైన్ కామెంట్స్ అంటే స్లాష్ స్టార్ 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 హ్యాష్. స్లాష్, ఇది మల్టీ లైన్. ఓకే. ఎస్. సో నెక్స్ట్ వేరియబుల్స్ని జస్ట్ వేరియబుల్స్ రూల్స్ తెలుసుకున్నాం అంతే. వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేస్తాం, వాటి అవుట్పుట్స్ ఎలా మనం ప్రింట్ చేసేది ఏంటని చూద్దాం. సో జనరల్గా మనకు డేటా టైప్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. డేటా టైప్స్లో చాలా డేటా టైప్స్ ఉంటాయి, బట్ మనం మేజర్గా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇవే: ఇంట్, ఫ్లోట్, క్యార్, బులియన్, స్ట్రింగ్ అనమాట. ఇంట్ మీన్స్ ఇంటీజర్, అంటే హోల్ నెంబర్ అనమాట, పాయింట్స్ లేకుండా ఉండే వాల్యూ. అదేవిధంగా ఫ్లోట్, ఫ్లోట్ అంటే ఇట్స్ ఏ డెసిమల్ నెంబర్స్, పాయింట్స్ అన్నమాట. అదే క్యార్ అంటే ఇట్స్ ఏ క్యారెక్టర్, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని ఎప్పుడైనా సరే స్టోర్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏ క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, ఇట్స్ ఏ క్యారెక్టర్ అనమాట. బులియన్, ట్రూ కానీ ఫాల్స్ కానీ మనం ఇస్తున్నాము అంటే ఇట్స్ ఏ బులియన్ అనమాట. మనకి స్ట్రింగ్ ఇస్తున్నామంటే ఇట్స్ ఏ స్ట్రింగ్, ఎస్ అనేది క్యాప్స్ ఇవ్వాలి ఇక్కడ. స్ట్రింగ్ మై టెక్స్ట్ ఈక్వల్ టు హలో. ఓకే. ఇక్కడ ఎక్కడ ఇస్తున్నాం చూడండి, మనకు మెయిన్ అనేది, అంటే మెయిన్ అనేది దాంట్లోనే మనకు కోడ్ అనేది స్టార్ట్ అయ్యేది. మనకు ఎప్పుడైనా సరే క్లాస్ లోపల మనకు మెయిన్ అనేది మెథడ్ ఉంది. ఇట్స్ ఏ మెథడ్ అంటే బ్రాకెట్స్ ఉండేదాన్ని మెథడ్ అంటాం. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్స్ ఉండేదాన్ని మెథడ్ అంటాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సరే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే మెయిన్లోనే మనం డిక్లేర్ చేస్తాం. ఏదైనా సరే మనకు ఈ క్లాస్లో మెయిన్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటంటే ఇట్స్ ఏ మెయిన్ మెథడే ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఇక్కడ ఏదైనా సరే వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నామంటే మనకు ఉండే డేటా టైప్తో డిక్లేర్ చేయాలి. ఇప్పుడు స్ట్రింగ్ ఇవ్వాలనుకోండి, స్ట్రింగ్, ఎస్ అనేది క్యాప్స్ ఉండాలి. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్, కంపల్సరీ సెమీకోలన్తో డివైడ్ చేయాలి. సెమీకోలన్ డివైడ్ చేయకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. ఓకే. డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్కి మనకు డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్ అయినా ఏదైనా సరే వీ కెన్ యూజ్. వాల్యూ ఆఫ్ నేమ్, లోకల్ వేరియబుల్ నేమ్. ఓకే, నేమ్ అనేది కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటుంది. నేమ్ 1 ఇద్దాం. నేమ్ 1 మళ్ళీ స్ట్రింగ్ ప్రాబ్లం వస్తుంది మనకి. main.java, జావా అనేది ప్రోగ్రామ్. సో దాన్ని యూజ్ చేసుకోలేదు కదా, దానివల్ల వస్తుంది మనకు. ఇప్పుడు యూజ్ చేసాము అంటే మనకు నేమ్. ఓకే, మనం యూజ్ చేయకపోతే మనకు వార్నింగ్ సింబల్ టైప్ మనకు వస్తుంది. వాటిని యూజ్ చేసామంటే డైరెక్ట్గా మనకు ప్రింట్ చేయాలంటే నేమ్లో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నేమ్ అని రాస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనకు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడాలి. ఇట్స్ ఏ ఐలాండర్. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా మనకు నెంబర్ అంటే ఇంటీజర్, ఇంట్ నంబర్ ఈక్వల్ టు 120 అంటుంది. సెమీకోలన్ కంపల్సరీ డివైడ్ చేయాలి. ఏదైనా సరే ప్రతి స్టేట్మెంట్కి సెమీకోలన్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఈ నెంబర్ని ఇక్కడ ప్రింట్ చేయాలంటే కంకాటినేషన్ చేస్తున్నా చూడండి. కంకాటినేషన్, ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్ని కంకాటినేషన్ చేస్తున్నా. కంకాటినేషన్ నథింగ్ బట్ కలపడం. ఇప్పుడు జావా మెయిన్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తున్నా, నేను కంపైల్ చేయట్లేదు. జావా మెయిన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏమొచ్చింది, ఇంతకుముందు ఏదైతే కంపైలేషన్ అయి ఉంటుందో అది మాత్రమే వచ్చింది, ఐలాండర్ మాత్రం వచ్చింది. మనకు ఐలాండర్ 120 రావట్లేదు, ఎందుకంటే మనకు ఇంతకుముందు ఏదైతే కంపైల్ చేసినామో అది మాత్రమే వచ్చింది. ఓకే, దీనికన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ తర్వాత మాత్రమే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నౌ ఈస్ ఐలాండర్ 120. ప్లస్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే కంకాటినేషన్ చేస్తుంది. స్ట్రింగ్స్ని కలపడం కానీ, స్ట్రింగ్ని నెంబర్ని కలపడం కానీ, ఇట్లా జాయిన్ చేయడం అంటే రెండింటిని కలపడం, దాన్ని కంకాటినేషన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమైంది. ఓకే, నమ్ ఈక్వల్ టు నేను 12.56 అని ఇస్తున్నాను. ఇట్స్ సెమీకోలన్ కంపల్సరీ ఇవ్వాలి.
ఇన్ కేస్ సెమీకోలన్ మనకి ఇవ్వలేదు అనేసి అనుకోండి, సో మళ్ళీ నమ్ అనేది మళ్ళీ ఏదో ఎర్రర్ ఉంది. సో ఇది ఫ్లోట్ నమ్ మెయిన్ డాట్ నమ్ స్ట్రింగ్ ఎఫ్. ఫ్లోట్ వాల్యూకి జనరల్గా మనకి ఏం చేయాలంటే ఎఫ్ అనేసి ఇవ్వాలి ఎండింగ్లో. డైరెక్ట్గా మనకి ఇచ్చామంటే ఎర్రర్ వస్తుంది మనకి. ఎఫ్ ఇస్ ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు నమ్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్తారా? అవుట్పుట్ ఏమొస్తుంది? నేమ్ ప్లస్ నంబర్ ప్లస్ నమ్. సారీ సార్, మ్యూట్ లో ఉంది, చూసుకోలేదు. యా, నేమ్ ఐలాండ్ 120 అండ్ 12.56 ఎఫ్ఎమ్స్. సో మొత్తం అంతా స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది, మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్ అవుతుంది కాబట్టి మొత్తం యా స్ట్రింగ్ లో. సో ఫస్ట్ కంపైలేషన్, నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎవ్రీ టైం మనకి ఏమవుతుందంటే కంపైలేషన్ చేయాల్సిందే అంటే ఎవ్రీ టైం మనకు కంపైల్ చేయాల్సిందే. కంపైల్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది రన్ అవుతుంది, కన్వర్ట్ చేసి మనకి ఇస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మనకి కోడ్ని ప్రింట్ చేయాల్సిందే. అదే మనకి దీనికి సంబంధించిన ఐడిఈస్ కొన్ని ఉంటాయి. ఎక్లిప్స్ అనేసి, నెట్ బీమ్స్ అనేసి ఇలాంటి కొన్ని ఉంటాయి. జనరల్గా ఎక్కువగా ఎక్లిప్సే యూజ్ చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే కంపైలేషన్ ఎవ్రీ టైం చేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. డైరెక్ట్గా కోడ్ రన్ చేస్తే చాలు, దాని అవుట్పుట్ మనకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా కోడ్ని ఇలా రాయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైం మనకు కంపైల్ చేయాల్సిందే. కంపైల్ చేసుకొని అవుట్పుట్ని ప్రింట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ చూద్దాం మనకి. సో ఇప్పుడు మనకు నేమ్ అనేసి ఇచ్చాం. నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అనేసి ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు ఫస్ట్ స్పేస్ నేమ్ అనేసి ఇస్తున్నా. ఇట్స్ ఏ రాంగ్ నేమ్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే స్పేసింగ్స్ వాడకూడదు, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అదేవిధంగా లెటర్ ఫస్ట్ది క్యాప్స్ వాడకూడదు. అంటే మస్ట్ అండ్ షుడ్ స్మాల్ యూజ్ చేయాలి, క్యాప్స్ అయితే వాడద్దండి. రాసినా వస్తుంది బట్ స్మాల్ అయితే యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా క్యామెల్ కేస్లో అయినా యూజ్ చేయండి. క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, సెకండ్ వర్డ్లో క్యాప్స్ ఉంటుంది. అలా లేదు అండర్ స్క్వేర్ వాడుకుంటానంటే ఇలా అండర్ స్క్వేర్ని వాడండి, బట్ ఐఫన్ వాడకూడదు. ఐఫన్ వాడితే మళ్ళీ రాంగ్ అవుతుంది, అండర్ స్క్వేరే వాడి చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా స్టార్టింగ్లో మనకు డాలర్ సింబల్ ఇవ్వాలి. డాలర్ కానీ లేదా అండర్ స్క్వేర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. ఆల్ఫాబెట్స్తో కాకుండా డాలర్తో కానీ అండర్ స్క్వేర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ దాన్ని స్టార్ట్ చేసే మనం దాన్ని ప్రింట్ చేసేటప్పుడు కంపల్సరీ అండర్ స్క్వేర్ కాల్ చేయాలి. ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే మనకు కాల్ చేయాలి. ఓకే, అదేవిధంగా మనకు స్టార్టింగ్ మనకు నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, అండ్ ఆల్ఫాబెట్స్తో మనకు స్టార్ట్ అవ్వాలి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ అప్ టు నౌ? ఓకే. నెక్స్ట్ బులియన్. బులియన్ ఈజ్ ఇట్ క్లియర్ అనేసి రాస్తున్నాం. ఇంత వర్డ్ మనకు కన్ఫ్యూజ్ కాబట్టి మనకు అండర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ట్రూ. ఎస్ అన్నో కంపల్సరీ సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలనుకుంటే నెక్స్ట్ లైన్లో నేను కాల్ చేస్తున్నా. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ అవుట్ షార్ట్ కట్ అనమాట. ఇది సిస్టమ్ అవుట్ సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను. ఇక్కడ నేను ఈజ్ ఇట్ క్లియర్. నా సీ దిస్ అవుట్పుట్. ఫస్ట్ ఏం చేయాలి, మనం కంపైల్ చేయాలి. కంపైలేషన్ తర్వాత ఏ ఎర్రర్స్ లేవు అనేసి అనుకుంటే ఇలా వస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఎర్రర్స్ వస్తుంది, అది కానీ చూద్దాం. ఎర్రర్స్ వచ్చేది చూద్దాం. నా సీస్ ఇట్స్ ఇట్ ట్రూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 1 అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఎర్రర్ ఉంది దీంట్లో. ఇప్పుడు కంపైల్ చేద్దాం. మనకి కంపైల్ చేశాను. నా సీస్ ఎర్రర్. ఇక్కడ బులియన్ లిస్ట్ ఈస్ క్లియర్. సో మనకి ఇక్కడ చూడండి, సో ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్. సో మనకి సెమీకోలన్తో ఎక్స్పెక్టెడ్ అనేసి ఇస్తున్నారు, బట్ అది వచ్చేసి మనకు బులియన్ పక్కన మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ బులియన్ నా సీ బులియన్ అంటున్నా కాబట్టి మనకి ఇలా. సో నా సీ దిస్ ఇక్కడ మనకు వాల్యూ ఏదైనా సరే నెంబర్తో మనకు స్టార్ట్ అవ్వకూడదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. సేమ్ లైన్ దగ్గర మనకి ఎర్రర్ వస్తుంది. నా సీ దిస్ నాట్ ఏ స్టేట్మెంట్ అంటున్నారు. లైన్ నెంబర్ 8 అనమాట. లైన్ నెంబర్ 8 ఈజ్ ఏ నాట్ స్టేట్మెంట్. ఓకే, మళ్ళీ దాన్ని కంపైల్ చేస్తాం, ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాం. క్లియర్? ఏనా డౌట్?
ఇలా No, మనకు sir. ఒక మెయిన్లో మనకు మల్టిపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఒకటే కాదు, మల్టిపుల్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా క్యార్ కీవర్డ్. క్యార్ గ్రేడ్ అని రాస్తాను. గ్రేడ్ ఈక్వల్ టు నేను ఏ గ్రేడ్ రాస్తాను. ఏ గ్రేడ్ కంపల్సరీ సెమీకోలన్తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సిస్టమ్ చూడండి, సిస్టమ్ ఎర్రర్, సిస్టమ్ అవుట్. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయగానే మాకు సిస్టమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను గ్రేడ్ అనేసి ఇస్తాను. Great. గ్రేడ్ కంటే ముందు నేను ఏం చేస్తానంటే మై గ్రేడ్ ఈజ్ అనేసి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒక స్ట్రింగ్ ఇస్తున్నా చూడండి, సింగిల్ కోట్ డబుల్ కోట్స్ ఏదైనా తీసుకోవచ్చు. స్ట్రింగ్ అయితే మై Great. గ్రేడ్ ఈజ్, దీనికి కంకాటినేషన్ చేస్తున్నా. కంకాటినేషన్ Plus. ప్లస్ స్పేస్ ఇస్తున్నా, ఇక్కడ ప్లస్ ఇస్తున్నా. ఇన్వాలిడ్ క్యారెక్టర్ ఫార్మ్. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ రెండు కామన్ అయ్యి గ్రేడ్ మనకు రావట్లేదు. ఇది స్ట్రింగ్ ఇంత కామన్ క్లియర్ సరే చూద్దాం ఇది. సో ఫస్ట్ మళ్ళీ గ్రేడ్ని ప్రింట్ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత చూద్దాం లాంటిది కంకాటినేషన్ గురించి. ఓకే, గ్రేడ్లో ఉన్న వాల్యూని వచ్చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ కంపైల్ చేస్తున్నాం. కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇట్స్ గ్రేడ్. క్లియర్? ఇవి డేటా టైప్స్, మెయిన్ ఇంపార్టెంట్ డేటా టైప్స్ అనమాట. సో మిగతాది ఏదైనా సరే మళ్ళీ కమింగ్లో మాట్లాడుతున్నాం. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట మనకి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకునే వాళ్ళని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సింగిల్ వాల్యూని కాని వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం మనం. ఓకే, ఇది క్లియరా డేటా టైప్స్ గురించి? ఇది స్ట్రింగ్ డేటా టైప్, ఇది ఇంటీజర్ అంటే నెంబర్ డేటా టైప్ కూడా అనొచ్చు, అంటే ఫ్లోట్ డేటా టైప్, అండ్ బులియన్, ఇట్స్ ఏ క్యారెట్ డేటా టైప్. క్లియర్? క్లియర్ ఇవన్నీ? మ్యూట్లో ఉన్నాను. నెక్స్ట్ నెంబర్. సో నెంబర్ డేటా టైప్, బులియన్ డేటా టైప్స్ ఎన్ని మనకు అవసరం లేదండి మనకి. క్యార్ డేటా టైప్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి. ఐటమ్స్ అనేది 50 అని పెట్టుకున్నాం. జస్ట్ ఏదైనా సరే వాల్యూని, ఐటమ్స్ 50 ఐటమ్స్ ఉన్నాయి, అండ్ కాస్ట్ పర్ ఐటమ్ 9.99 అంటే 9.99 రూపీస్. ఏదైనా సరే మనకు కరెన్సీ కూడా మనం యాడ్ చేయొచ్చు ఎండింగ్లో. ఫ్లోట్లో ఉంది కాబట్టి సో ఫ్లోట్లో ఉంటుంది, ఎండింగ్లో మనకి కరెన్సీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇది కంకాటినేషన్ చేసేటప్పుడు మనకు తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టోటల్ కాస్ట్ అనమాట. టోటల్ కాస్ట్ ఐటమ్ ఇంటూ కాస్ట్ పర్ ఐటమ్, అండ్ కరెన్సీ ఒక సింగిల్ క్యారెక్టరే కాబట్టి ఇట్స్ ఏ క్యార్ అనే దాంతో మనకి యూజ్ చేస్తాం. అంటే 1 or more ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనకి స్ట్రింగ్ అనేసి యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి క్యార్ అనేసి యూజ్ చేస్తాం, కరెన్సీ రాస్తాం. దాని అవుట్పుట్ మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ ఇదంతా కాదు. కెన్ ఐ ఆస్క్ వన్ డౌట్? చెప్పండి. ఇందాక మనకి మై గ్రేడ్ ఈజ్ అని స్ట్రింగ్ కాల్ అవ్వలేదు, ఐ మీన్ కంకారినేట్ అవ్వలేదంటే మనం ఇక్కడ స్ట్రింగ్ వేర్ ఈజ్ మై గ్రేడ్ అని ఇవ్వకపోవటం వలన, లేకపోతే వేరే ఎర్రర్ ఏమన్నా ఉందా? అర్థం కాలేదు. మై స్ట్రింగ్ అనేది ఇందాక మనము కంకారినేషన్‌కి మై గ్రేడ్ ఈజ్ అని చెప్పి గ్రేడ్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం కదా! దానికి స్ట్రింగ్ ఇక్కడ మనం కాల్ చేయలేదు కదా! ఇప్పుడు కరెన్సీ డాలర్ ఎలా ఉందో, స్ట్రింగ్ వేర్ ఈజ్ మై గ్రేడ్ అని చెప్పి ఇక్కడ మనం ఏమన్నా కాల్ చేయాలా? క్యారెక్టర్, అవును క్యారెక్టర్ అది ఉంది కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం లేదు. ఇందాక కోర్స్ అవునవును, ఇందాక మనం రాసిందే అనమాట. ఇక్కడ మనకు గ్రేడ్ వచ్చేసి మనం రాసాం కదా. యా, దీనికి నేనేమంటానంటే లైక్ స్ట్రింగ్ కూడా మనము ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎన్లైన్లో పెట్టి ఇప్పుడు క్యార్ని కాల్ చేసాం కదా సార్ ఇక్కడ. అవును, అలాగా స్ట్రింగ్ కాల్ చేసి మై గ్రేడ్ ఈజ్ అని పెట్టేసి చేయాలన్న. దీని స్ట్రింగ్ అనేసి మీరు చెప్పేది?
ఇంకొక లైన్. ఓకే. అది మై సిస్టమ్ ఈజ్ అనేసి మనకు అలా రాయాలంట. మై గ్రేడ్ ఈజ్ అనేసి రాయాలనుకుందాం. అలాగా అలా రాసుకోవచ్చు. వస్తుంది. అలా వస్తదనమాట. మనకి కొన్ని కన్వర్టర్స్ ఉంటాయనమాట. ఆ కన్వర్టర్స్ ఓకే. కొన్ని కమింగ్ క్లాస్‌లో వచ్చేసి టైప్ కన్వర్షన్ ఉంటాయి. ఆ టైప్ కన్వర్షన్‌లో మనం నేర్చుకోవచ్చనమాట. ఓకే. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకి మై గ్రేడ్ సెమికోలన్ ఇక్కడ ఉన్న ఎస్ వాల్యూని నేను ఇక్కడ ఎస్ రాస్తాను. ఎస్ యెస్. నౌ సిరీస్ కంపేర్. ఇక్కడ కన్వర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కన్వర్షన్స్ అయినప్పుడే మనకు తెలుస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే కన్వర్షన్స్ మనకి ఒక స్ట్రింగ్ని ఒక క్యారెక్టర్తో యాడ్ చేయకూడదు. దాన్ని ఏం చేయాలి, స్ట్రింగ్లే కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా ఉంటాయి కొన్ని. సో ఆ కన్వర్షన్స్ వచ్చినప్పుడు మనం చెప్తాను. యెస్ సార్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నా. ఇక్కడ జస్ట్ ఏం చేయాలంటే ఐటమ్ అనే ప్రోగ్రామ్ ఐటమ్ డాట్ జావా అని రాస్తున్నా. ఇక్కడ ఏదైతే నేమ్తో రాస్తామో అదే నేమ్ని మనం ఏం చేయాలంటే మెయిన్ క్లాస్ క్లాస్. క్రియేట్ చేయాలి. మనకు ఆటోమేటిక్గా మనకు కొన్నిసార్లు క్రియేట్ అయిపోతుంది ఇక్కడ క్లాస్ ఐటమ్. ఇక్కడ ఏదైతే మన నేమ్ రాయంగానే అది ఆటోమేటిక్గా రాయేస్తుంది. నెక్స్ట్ మనకి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్. ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ మనకి ఇక్కడ రాస్తుంది ఏంటంటే సేమ్ ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. నాకు ఎందుకు మళ్ళీ రాయడం, చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ ఇదంతే. సో ఇంటీజర్ ఐటమ్ 50 ఇచ్చాం అండ్ ఫ్లోట్ వాల్యూ వచ్చేసి మనకు 9.99 అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ఐటమ్స్ ఇంటూ కాస్ట్ పర్ ఐటమ్. ఇక్కడ ఉండే 2 వాల్యూస్ మనం మల్టిప్లై చేసాం. అండ్ కరెన్సీ వచ్చేసి ఒక క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్గా తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ప్రింట్ వేరియబుల్స్. ఎప్పుడన్నా మీకు జావా సబ్జెక్ట్ వచ్చిందా మీకు? సార్ ఉంది. అంటే లైక్ మాకు 1 డేలో అయిపోతుంది. అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చేయించుంటారు కదా మీకు, ఏదైనా ల్యాబ్లో ఉంటాయి కదా మీకు, ల్యాబ్స్ ఉన్నాయా? అంటే అన్నీ పెట్టేసి ఉంటాయి. మనము అవుట్పుట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్రీ బిల్డ్ వచ్చేస్తాం మనకు ప్రోగ్రామింగ్ అంతా. జస్ట్ మనం ఎడిట్ చేసుకోవటం, ఏమేమి అవుట్పుట్ కావాలనేది ఎడిట్ చేసుకుంటాం అంతే. ఓకే. అక్కడ మామూలుగా టాస్క్లు అట్లా ఇస్తారు కదా మీకు, టాస్క్ బయట చేయించేసారా? అసైన్మెంట్ బయట ఇచ్చేస్తాం. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ల్యాబ్ వరకు నేను చేస్తాను, అసైన్మెంట్ బయట. దాంట్లో క్వశ్చన్స్ అడగరా వాళ్ళు? ఇంకా ఇలానే ఉంటుంది సార్. ల్యాబ్ టాస్క్లన్నీ ఎంసీక్యూస్. అంటే నీకు ఇచ్చి ఇక్కడ ఏ డేటా టైప్ పెట్టాలి, ఏ క్లాస్ పెట్టాలి, ఇలా అడుగుతారు. ఓకే. ఓన్లీ మాకు 12 అవర్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ జావా ఒక 1 అవర్ అయిందండి. 1 వీక్ టాస్క్ జావాది. ఓకే. జావా, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి మీకు? సార్ అంటే మాకు పైథాన్ స్పెసిఫిక్గా లేదు. ఏఐ ఉంది, ఏఐలో పైథాన్ వచ్చింది. మనకి క్లియర్గా ఇండియాలో చెప్పినప్పుడు కోర్స్ చెప్పారు. అలాంటప్పుడు జావా కంటే పైథాన్ నేర్చుకోవడం బెస్ట్ కదా మీరు? సార్ అవును. మనకి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, మనల్ని నేర్చుకోమని చెప్తారు. ఓకే. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉండదన్నమాట. జస్ట్ లెక్చర్ అంటే మనము లెక్చర్ వీడియోస్ చూసి అదేమన్నా డౌట్ ఉంటే లెక్చర్కి వెళ్ళాలి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. ఓకే. వాళ్ళ ప్లేలిస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బీటెక్ అయిందా లేకపోతే ఏదైంది మీది? డిగ్రీ సార్. డిగ్రీ 3 ఇయర్స్ అయిపోయిందా? 3 ఇయర్స్ అయిపోయింది. నిన్న లాస్ట్ డే నాకు. నిన్న లాస్ట్ డే? నిన్నట్టు అయిపోయింది కాలేజ్. ఓకే. ఒకసారి ఫ్రంట్ ఎండ్ కూడా రివిజన్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో కావాల్సి వస్తుంది అనమాట మనకి. J2EEలో మనకి HTML, CSS కావాల్సి వస్తుంది. రివిజన్ చేసుకుంటున్నాండి, ఈజీ అయిపోతుంది. ఓకే. ఓకేనా? సేమ్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్. మరి ఇక్కడ వచ్చే వాల్యూ కూడా మనకు ఫ్లోటింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్లోట్ వాల్యూస్ కూడా. ఇక్కడ చూడండి, నేను టైప్ చేసింది మెయిన్ అనమాట. మనకు కావాల్సింది ఐటమ్ డాట్ జావా కావాలి. సో జావా సి స్పేస్ ఐటమ్ డాట్ జావా.
ఫస్ట్ లెటర్ అయితే కంపల్సరీ క్యాప్స్ ఉండాలి. అక్కడ సేమ్ ఎలాగైతే క్లాస్ని మనం క్రియేట్ చేస్తున్నామో అదే హ్మ్. విధంగా మనం సేవ్ చేయాలి. బట్ ఎక్స్టెన్షన్ డాట్ జావా ఇవ్వాలి. అదేవిధంగా జావా స్పేస్ ఐటమ్. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చే ఐటెమ్. అవసరం లేదు మనం. ఎంటర్ హ్మ్. ఈస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 50 అండ్ కాస్ట్ పర్ ఐటమ్ 9.99 అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి ఇలా పెట్టేసి కరెన్సీ కూడా హ్మ్. మనకి యాడ్ అవుతుంది కంకర్నేషన్ చేసి. ఓకే. ఇదే ప్రాజెక్ట్స్ ఎక్లిప్స్లో టుమారో చేద్దాం మనకి. హ్మ్. ఇక్కడ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఇవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం, మాకేం ఇప్పుడు అవసరం లేదు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాల్డ్ రెఫర్స్ టు టైప్ బికాస్ దే రెఫర్స్ టు ఆబ్జెక్ట్స్. The main హ్మ్. difference primitive and non-primitive data types are primitive data types are Java are predefined and built into language, and while non-primitive data types are created by the programmer expect the string. సో ఇవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం మనకి. ఓకే, ఈ టైప్ క్యాస్టింగ్లో మనకు ఇలా మనకు వైల్డింగ్ క్యాస్ట్ అంటే బయట నుంచి షార్ట్కి, షార్ట్ నుంచి క్యార్కి, క్యార్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి లాంగ్కి, లాంగ్ నుంచి ఫ్లోట్కి, ఫ్లోట్ నుంచి డబల్కి. హ్మ్. అదేవిధంగా డబల్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు లాంగ్, లాంగ్ టు ఇంటూ, ఇంటూ క్యారెక్ట్ టు షార్ట్, షార్ట్ టు బైట్స్. ఇలాంటివి హ్మ్. ఉంటాయి టైప్ కాస్టింగ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకి చూసినా మనకు అర్థమైపోతుందండి. ఇవన్నీ నేను చెప్తానండి ఒకసారి. యెస్. వేరియబుల్స్ డేటా టైప్స్ అయితే ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా ఒకసారి చూడండి. ఏదైనా సరే మనకు లైన్స్ హ్మ్. అనేసి అనుకుంటే ఆ లైన్స్ని వచ్చేసి మనకి కామెంట్స్లో ఎలా పెడతాం, అండ్ సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా పెడతాం, అండ్ మల్టీ లైన్ కామెంట్స్ ఎలా పెడతాం, దానికి కంపైలేషన్ హ్మ్. ఎలా చేస్తాం ఏంటి అనేసి. యెస్ సార్. ఏదైనా సరే ఇంకా ఆపరేటర్స్ చెప్తే దాని గురించి ఏదైనా సరే టాస్క్ ఇవ్వచ్చు మనకి. ఆపరేటర్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ఎక్లిప్స్ నేర్చుకుని ఆ ఎక్లిప్స్లో మనం ఈ ప్రాజెక్ట్ మనం ఎలా రన్ చేస్తాము, ఎక్లిప్స్ని ఎలా హ్మ్. డౌన్లోడ్ చేసి దాన్ని ఎలా యూజ్ చేస్తామని చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. యెస్ సార్. హ్మ్. దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ఇంకా మిగతా క్లాసెస్ వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇచ్చిన హ్మ్. సిలబస్ ఇది ఇచ్చారు. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వచ్చాయి కదా మీకు. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, వై ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ ఆ! అవి చెప్పారు. జేడీకే ఇన్స్ట్రక్షన్, వర్సెస్ జేవీఎం వరకు చెప్పారు యాక్చువల్లీ అంతే. వేరియబుల్స్, కాన్స్టెంట్ అండ్ డేటా టైప్స్. సో కాన్స్టెంట్ గురించి మన హ్మ్. తర్వాత హ్మ్. ఫైనల్ అనేసి ఉంటుంది, కాన్స్టెంట్ అనేసి ఉంటుంది. వాటి గురించి దాంట్లో ఏంటంటే జస్ట్ జనరల్గా ఫైనల్ అనే కీవర్డ్, కాన్స్టెంట్ అనే కీవర్డ్ దాంట్లో వేరియబుల్ డేటాని ఇంకొకసారి అసైన్ చేయదన్నమాట మనకి. అంటే హ్మ్. కాన్స్టెంట్ అయిపోద్ది ఆ వేరియబుల్ అనేది. హ్మ్. మల్టిపుల్ వేరియబుల్స్, ఇంటీజర్స్, ఇంటీజర్స్ ఇది కూడా మనకి మల్టిపుల్ వాల్యూస్ని మనం డిక్లేర్ చేయాలనుకుంటే ఇలా ఒక్కొక్క వేరియబుల్ కాకుండా డైరెక్ట్గా ఒకేసారి ఇట్లా చేసుకోవచ్చు. హ్మ్. అదే సింగిల్ వాల్యూ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. యాహ్! ఇవి కూడా ఒకసారి అయితే చూడండి, జస్ట్ ఇక్కడ వేరియబుల్స్ని వీటి గురించి చూడండి మనకి. ఇంకా మనం చెప్పినంత వరకు మాత్రం చూడండి, ఎక్కువ వద్దు మనకి. హ్మ్. ఏవైతే చెప్పానో అవి మాత్రం చూడండి. కంకారినేషన్ చేయడం ఇవన్నీ మనం చేసాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్లో మనకు నేను చెప్పినది మాత్రం చూడండి. ఇంటూ, ఫ్లోట్, క్యార్, బులియన్, స్ట్రింగ్ మాత్రం చూడండి. మిగతా యెస్ సార్. హ్మ్. ప్రిమిటివ్ డేటాలో మళ్ళీ బైట్ అనేసి ఉంది, అంటే షార్ట్ అనేసి ఉంది, ఇంట్ అనేసి షార్ట్. ఉంది, లాంగ్, ఫ్లోట్, డబల్, బులియన్, క్యార్. దీంట్లో మనకి ఏవైతే చెప్పానో అవి మాత్రం చూడండి. స్ట్రింగ్ అనేది ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండేది. అరేస్, క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి మనకు. ఇది నాన్ హ్మ్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అవుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. యెస్ సార్.